మనలో చాలామందికి నాకు ఇది సాధ్యం కాదు, నాకు ఈ లోపం ఉంది, ఆ లోపం ఉంది, నా వల్ల కాదు అంటుంటారు. ఈ ప్రపంచంలో విజయం అంటే శరీర బలమా, అందమా, డబ్బా లేదా పేరా? ఇవేమీ కాదు. విజయం అంటే మనసు బలం, విజయం అంటే ఆత్మవిశ్వాసం, విజయం అంటే లోపాల మధ్య కూడా ముందుకు వెళ్ళే ధైర్యం. ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక అందమైన శరీరం ఉన్నవాడిది కాదు, ఒక శక్తివంతమైన శరీరం ఉన్నవాడిది కాదు. 8 చోట్ల శరీరం వంకరగా ఉన్న ఒక మహర్షిది. అతని పేరు అష్టావక్ర మహర్షి. ప్రపంచం అతన్ని చూసి నవ్వింది. పిల్లలు అతన్ని ఎగతాళి చేశారు. పెద్దలు అతన్ని తక్కువగా చూశారు. ఎందుకంటే అతని శరీరం వంకరగా ఉంది. కానీ ప్రపంచం చూడని విషయం ఒకటి ఉంది. అతని ఆలోచనలు వంకరగా లేవు, అతని బుద్ధి వంకరగా లేదు, అతని ఆత్మ వంకరగా లేదు. మన సమాజం ఎప్పుడూ బయట కనిపించే లోపాలను చూసి లోపల ఉన్న శక్తిని మర్చిపోతుంది. అష్టావక్రుడు మనకు ఏం చెబుతున్నాడంటే, నా శరీరం నా సమస్య కాదు, నా శరీరాన్ని సమస్యగా చూసే మీ ఆలోచనలే సమస్య అని. ఇప్పటి జనరేషన్ వాళ్ళు హైట్ వల్ల బాధపడుతున్నారు, కలర్ వల్ల బాధపడుతున్నారు, డిజబిలిటీ వల్ల బాధపడుతున్నారు, పావర్టీ వల్ల బాధపడుతున్నారు. కానీ నిజమేంటో తెలుసా? ఇవేమీ మీ శత్రువులు కావు. మీ శత్రువు ఒకటే, మీపై మీకు నమ్మకం లేకపోవడం. అష్టావక్రుడు తన శరీరాన్ని చూసి ఎప్పుడూ ఏడవలేదు, తన లోపాలను శాపంగా భావించలేదు. అతను తన బుద్ధిని పదును పెట్టాడు, తన జ్ఞానాన్ని ఆయుధంగా మార్చాడు, తన ఆత్మవిశ్వాసాన్ని కవచంగా చేసుకున్నాడు. ఈ కథలో ఒక శాపం ఉంది, ఒక రాజసభ ఉంది, ఒక అహంకారం ఉంది, ఒక అద్భుతమైన విజయం ఉంది. కానీ అంతకంటే ముందు ఒక తండ్రి గర్భంలో ఉన్న శిశువుకి ఒక శాపం ఇచ్చాడు. అదే అష్టావక్ర కథకు మొదలు. ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. రెగ్యులర్గా నా వీడియోస్ చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అష్టావక్రుడి తండ్రి పేరు కహోల మహర్షి. ఆయన గొప్ప వేద పండితుడు, అహంకారం లేని జ్ఞాని, సత్యం మీద నమ్మకం ఉన్న వ్యక్తి. ఒకరోజు కహోల మహర్షి వేదాలను పఠిస్తూ ఉన్నాడు. శాస్త్ర చర్చలో పాల్గొంటున్నాడు. అప్పుడు ఒక చిన్న తప్పు జరిగింది, చాలా చిన్న తప్పు. ఒక పదాన్ని తప్పుగా పలికాడు. అదే సమయంలో ఒక అద్భుతం జరిగింది. ఇంకా పుట్టని శిశువు, తల్లి గర్భంలో ఉన్న శిశువు మాట్లాడాడు. ఆ శిశువు ఎవరో కాదు, అష్టావక్రుడు. నాన్న, మీరు పలికిన వేద మంత్రంలో ఈ పదం తప్పు అని చెప్పాడు. ఒక పెద్ద పండితుడు 100 మంది మధ్య తన తప్పు చూపిస్తున్నది ఇంకా పుట్టని తన కొడుకు అని కహోల మహర్షికి కోపం వచ్చింది. అహంకారం దెబ్బతింది. ఆ కోపంలో, ఆ క్షణిక అహంకారంలో కహోల మహర్షి ఒక మాట అన్నాడు. అదే మాట అష్టావక్ర జీవితాన్ని మార్చేసింది. ఆ మాట ఏంటంటే, నువ్వు నన్ను సరిదిద్దుతున్నావా, ఇంకా నువ్వు పుట్టలేదు అని అంటూ నీ శరీరం మీద 8 చోట్ల వంకరగా ఉండుగాక, అదే శాపం అన్నాడు. తప్పు ఎవరిది? శిశువుదా? కాదు. తండ్రిదా? అవును, కానీ పూర్తిగా కాదు. తప్పు అహంకారానిది. జ్ఞానం ఉన్నవాడు తప్పు చేయడు అనుకోకండి. అహంకారం వస్తే జ్ఞానం కూడా శాపంగా మారుతుంది. కానీ ఈ శాపం అష్టావక్రుడిని బలహీనుడిని చేయలేదు, అతన్ని ప్రత్యేకుడిని చేసింది. ఎందుకంటే శరీరాన్ని వంకరగా చేయొచ్చు, కానీ ఆత్మవిశ్వాసాన్ని కాదు. మనల్ని కూడా ఎప్పుడు ఎవరో ఒకరు నువ్వు పనికిరావు, నీ వల్ల కాదు, నీకు ఈ లోపం ఉంది అని మిమ్మల్ని మాటలతో హింసిస్తారు. అవి కూడా శాపాలే. కానీ మీరు వాటిని శక్తిగా మార్చుకుంటారా లేక శాపంగా మిగుల్చుకుంటారా మీరే డిసైడ్ చేసుకోండి. అష్టావక్రుడు తండ్రి మాటలను శాపంగా తీసుకోలేదు, తనను తాను ద్వేషించుకోలేదు, తన జ్ఞానాన్ని పెంచుకున్నాడు, తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు. కాలం గడిచింది. ఒక నిశ్శబ్దమైన రాత్రి ఆశ్రమంలో దీపం వెలిగింది. వేద మంత్రాల నాదం వినిపించింది. ఆ రోజు అష్టావక్రుడు పుట్టాడు. కానీ ఆ జననం సాధారణం కాదు. శిశువును చూసిన వెంటనే అందరూ మౌనంగా నిలిచిపోయారు. ఎందుకంటే అతని మెడ వంకరగా ఉంది, చేతులు వంకరగా ఉన్నాయి, కాళ్ళు వంకరగా ఉన్నాయి, వెన్నెముక వంకరగా ఉంది, మొత్తం 8 చోట్ల శరీరం వంకరగా ఉంది. అందుకే అతనికి పెట్టిన పేరు అష్టావక్రుడు. తల్లి తన బిడ్డను చూసి ఏడ్చింది. నా తప్పేమిటి అని దేవుడిని అడిగింది. కానీ ఆ కన్నీళ్లలో కూడా ప్రేమ తగ్గలేదు, మమకారం తగ్గలేదు. ఒక శిశువు, పాపం తెలియని వయసు, కానీ శాపభారాన్ని మోస్తున్నాడు. ఇది అన్యాయంలా అనిపిస్తుంది కదా. కానీ జీవితం ఎప్పుడూ మనకు అర్థమయ్యేలా నిర్ణయాలు తీసుకోదు. కాలం గడిచింది, అష్టావక్రుడు పెరుగుతున్నాడు. కానీ సమాజం దయ చూపలేదు. పిల్లలందరూ నవ్వేవారు, వంకరోడు అని ఎగతాళి చేసేవారు. కొందరు పెద్దలు కూడా కనికరం లేకుండా
అవహేళన చేశారు. ఇది కేవలం అష్టావక్రుడి కథ కాదు, ఇది మన సమాజం ముఖ చిత్రం. ఎందుకంటే మనం బయట కనిపించే లోపాలను చూస్తాం, లోపల ఉన్న ప్రతిభను చూడం. కానీ అష్టావక్రుడు ఎప్పుడూ ఏడవలేదు, తన శరీరాన్ని శత్రువుగా చూడలేదు. అతను తన మనసును పదును పెట్టాడు, తన జ్ఞానాన్ని పెంచుకున్నాడు. నా శరీరం వంకరగా ఉండవచ్చు, కానీ నా ఆలోచనలు వంకరగా ఉండవు. ఈ ఆలోచనే అతని జీవితానికి పునాది అయ్యింది. కానీ అష్టావక్రుడు అంటాడు, లోపం ఉన్నవాడే లోపల బలం పెంచుకుంటాడు అని. శరీరం వంకరగా పుట్టిన శిశువు, సమాజం నవ్విన ఒక బాలుడు, కన్నీళ్ల మధ్య పెరిగిన జీవితం. ఈ కథ ఇక్కడితో ముగిసిపోయి ఉంటే ఇది పురాణం అయ్యేది కాదు. కానీ ఇది ప్రేరణ అయ్యింది. ఎందుకంటే ఆ వంకర శరీరంలో జ్ఞానం పెరిగింది చిన్న వయసులోనే. అష్టావక్రుడు ఇతర పిల్లల్లా ఆడలేదు. అతని ఆట పుస్తకాలతో, అతని బొమ్మల మీద మంత్రాలతో. అతను నిశ్శబ్దంగా కూర్చొని వేద మంత్రాలు వినేవాడు, ప్రతి పదాన్ని గమనించేవాడు. ఒకరోజు ఆశ్రమంలో కొంతమంది పండితులు వేద పఠనం చేస్తున్నారు. అష్టావక్రుడు వింటూ ఉన్నాడు. అక్కడ కూడా ఒక చిన్న తప్పు జరిగింది. అప్పుడు అష్టావక్రుడు మెల్లగా మాట్లాడాడు. ఈ మంత్రంలో ఈ పదం కాదు, ఈ పదం ఉండాలి. అందరూ ఆశ్చర్యపోయారు. ఇతను పండితుడా? ఇతను చిన్నవాడే కదా అని అంటూ కొందరు నవ్వి వంకర శరీరం పెద్ద మాటలు అన్నారు. కానీ మంత్రం చూపిన తర్వాత అష్టావక్రుడే చెప్పినది సరైనదని తేలింది. చిన్న వయసులోనే అష్టావక్రుడు ఉపనిషత్తుల సారం గ్రహించాడు. అతను అర్థం చేసుకున్న సత్యం, శరీరం మారుతుంది కానీ ఆత్మ మారదు. ఈ రోజుల్లో చిన్నవాళ్ళని తక్కువ చేస్తారు, క్వాలిఫికేషన్ లేదని పక్కన పెడతారు, అపిరెన్స్ చూసి డిసైడ్ చేస్తారు. కానీ అష్టావక్రుడు అంటాడు, మీ జ్ఞానం మాట్లాడితే మీ రూపం మౌనంగా మారుతుంది అని. కాలం గడిచే కొద్దీ ఆశ్రమంలో పరిస్థితి మారింది. నవ్విన వాళ్ళే ఇప్పుడు వినడం మొదలుపెట్టారు. అష్టావక్రుడు మాట్లాడితే మౌనం ఏర్పడేది. అతని శరీరం ఇంకా వంకరగానే ఉంది, కానీ అతని మాటల్లో ధైర్యం ఉంది, అతని చూపులో వెలుగు ఉంది, అతని ఆత్మలో స్థైర్యం ఉంది. ఒకరోజు ఆశ్రమంలో ఒక మౌన వార్త వచ్చింది. అష్టావక్రుడి తండ్రి అయిన కహోల మహర్షి రాజ్యసభలో వాదనకు వెళ్ళి ఓడిపోయాడు అని. ఆ ఓటమి సాధారణం కాదు, అది జీవిత మరణాల వాదన. ఆ రాజ్యసభలో ఒక నియమం ఉంది. వాదనలో ఓడిపోయిన వారు నదిలో పడవేయబడాలి, జల సమాధి చేయాలి అని. అదే జరిగింది. కహోల మహర్షిని ఆ నదిలో పడవేశారు. ఈ విషయం తెలుసున్న అష్టావక్రుడికి కళ్ళల్లో కన్నీళ్లు రాలేదు, చేతులు వణకలేదు. అతని మనసులో ఒకే మాట, నా తండ్రి ఓడిపోలేదు, ఆయనను ఓడించారు. అష్టావక్రుడు రాజ్యసభకు బయలుదేరినప్పుడు కొందరు నవ్వారు. ఈ వంకర శరీరంతో రాజ్యసభన? అక్కడ పండితులే తట్టుకోలేకపోయారు. కానీ అష్టావక్రుడు ఒక మాట అన్నాడు, నేను శరీరంతో కాదు జ్ఞానంతో వెళ్తున్నాను అని. రాజ్యసభకు ప్రయాణంలో కష్టమైన మార్గం, శారీరక బాధ, కానీ మానసికంగా అచంచల ధైర్యం. ప్రతి అడుగు ఒక సవాల్, ప్రతి అడుగు ఒక సంకల్పం. చివరకు అతను రాజ్యసభకు చేరుకున్నాడు. బంగారు స్తంభాలు, పండితుల గుంపు, అహంకారం నిండిన వాతావరణం. అక్కడే ఉన్నాడు వందిన్, గర్వంతో నిండిన పండితుడు. అష్టావక్రుని చూసి సభ మొత్తం నవ్వింది. ఇతని నడక చూడండి, ఇతని శరీరం చూడండి. వందిన్ అన్నాడు, ఇక్కడ వాదన జరుగుతుంది, వంకర శరీరాల ప్రదర్శన కాదు అని ఎగతాళి చేశాడు. అప్పుడు అష్టావక్రుడు మెల్లగా మాట్లాడాడు, మీరు నా శరీరాన్ని చూస్తున్నారు, నేను మీ జ్ఞానాన్ని చూస్తున్నాను. సభ నిశ్శబ్దమయ్యింది. అతను మరో మాట అన్నాడు, శరీరం వంకరగా ఉండొచ్చు, కానీ అహంకారం వంకరగా ఉంటే, అంటే అహంకారమే లేకుంటే జ్ఞానం అందంగా మారుతుంది. రాజసభ మొత్తం నిశ్శబ్దం. రాజు ఆసీనుడై ఉన్నాడు. పండితులందరూ కూర్చున్నారు. వందిన్ గర్వంగా నిలబడ్డాడు. మధ్యలో వంకర శరీరంతో కానీ నిటారుగా నిలిచిన ఆత్మతో అష్టావక్రుడు. వందిన్ మొదలుపెట్టాడు, ఈ సభలో గొప్ప పండితులు వాదించారు, చాలామంది ఓడిపోయారు. నీలాంటి వాడు ఇక్కడ నిలబడటం కూడా అర్హత కాదు అన్నాడు. సభలో కొందరు నవ్వారు. అష్టావక్రుడు నవ్వలేదు. అతనికి కోపం రాలేదు. అతను శాంతిగా అన్నాడు, నువ్వు నా రూపాన్ని లెక్క పెడుతున్నావు, నేను నీ జ్ఞానాన్ని కొలుస్తున్నాను అని. సభలో నిశ్శబ్దం. అష్టావక్రుడు ప్రశ్నలతో మొదలుపెట్టాడు. వేదాలపై, బ్రహ్మ గురించి, ఆత్మ శరీరం భేదం గురించి. అతని ప్రశ్నల సారాంశం, శరీరం శాశ్వతమా లేక ఆత్మ శాశ్వతమా? వందిన్ మొదట ధైర్యంగా సమాధానం ఇచ్చాడు. కానీ ప్రతి సమాధానంలో అహంకారం ఎక్కువ, లోతు తక్కువ. అష్టావక్రుడు వెంటనే ప్రశ్నించాడు, నీ మాటలు వినిపిస్తున్నాయి, కానీ నీ అనుభవం ఎక్కడా? శాస్త్రాలు చదివితే పండితుడు అవుతావు, సత్యాన్ని అనుభవిస్తే జ్ఞాని అవుతావు. ఈ మాట రాజసభను కుదిపేసింది.
అతను చెప్పిన ముఖ్యమైన సత్యాలు: శరీరం ఒక వస్త్రం, ఆత్మ ఒక సాక్షి, అహంకారం అజ్ఞానం, వినయం జ్ఞానం. అతను చెప్పిన ముఖ్యమైన సత్యాలు: శరీరం ఒక వస్త్రం, ఆత్మ ఒక సాక్షి, అహంకారం అజ్ఞానం, వినయం జ్ఞానం. నేను ఈ శరీరం కాదు, ఈ శరీరాన్ని చూసే చైతన్యాన్ని అని అన్నాడు. వందిన్ మౌనంగా మారిపోయాడు. ప్రశ్నలకు సమాధానం లేదు. అహంకారం కూలిపోయింది. రాజు అడిగాడు, వందిన్, నీ సమాధానం? వందిన్ తల వంచాడు. అప్పుడే వందిన్ నిజం చెప్పాడు. అతను వరుణదేవుని కుమారుడు. ఈ వాదనలు దైవలోక ఆజ్ఞతోనే, పండితుల విముక్తి కోసమని. కహోల మహర్షితో సహా అందరూ బ్రతికే ఉన్నారు అన్నాడు. అష్టావక్రుడు గెలిచాడు, కానీ గర్వించలేదు, అహంకారం చూపలేదు. అతను అన్నాడు, విజయం నాది కాదు, ఇది సత్యం గెలుపు. రాజసభ మొత్తం నిశ్శబ్దం. ఊపిరి కూడా వినిపించని మౌనం. ఇప్పటి వరకు నవ్విన వాళ్ళు ఇప్పుడు తల వంచారు. ఇప్పటి వరకు ఎగతాళి చేసిన వాళ్ళు ఇప్పుడు సైలెంట్గా అయిపోయారు. ఎందుకంటే ఒక వంకర శరీరం ఒక రాజసభను కుదిపేసింది. అప్పుడే నదిలో పడవేయబడ్డ ఒకరొకరు బయటికి వచ్చారు. మధ్యలో కహోల మహర్షి. తండ్రి కొడుకు ఎదురెదురుగా నిలబడ్డారు. కహోల మహర్షి తన కొడుకుని చూశాడు. 8 చోట్ల వంకరగా ఉన్న శరీరం, కానీ ఆ శరీరం వెనుక ఉన్న మహాత్ముడిని చూశాడు. అతని కళ్ళల్లో కన్నీళ్ళు. ఆయన అన్నాడు, నా కోపమే నీ శరీరాన్ని ఇలా చేసింది, నా అహంకారమే నిన్ను ఇలా మార్చింది, నన్ను క్షమించు అని. అష్టావక్రుడు ముందుకు వచ్చాడు. తండ్రి పాదాలు నమస్కరించాడు. అతను మెల్లగా అన్నాడు, నాన్న, నన్ను శపించలేదు, నన్ను తయారు చేశారు. మీ శాపమే నాకు బలంగా మారింది అన్నాడు. సభలో అందరి కళ్ళల్లో కన్నీళ్ళు. అష్టావక్రుడు ఎంతటి గొప్పవాడు అని. అప్పుడే తండ్రి ఆశీర్వదించాడు. తపశక్తి, దైవ సంకల్పం వల్ల ఒక్క క్షణంలో అష్టావక్రుడి శరీరం నిటారుగా మారింది. వంకరలు మాయమయ్యాయి. శాప విమోచనం కలిగింది. అష్టావక్రుడు సభను చూసి అన్నాడు, నా శరీరం వంకరగా ఉన్నప్పుడు మీరు నన్ను తక్కువగా చూశారు. ఇప్పుడు నేను బాగా ఉన్నాను, మీరు నన్ను గొప్పగా చూస్తున్నారు. కానీ నేను ఎప్పుడూ మారలేదు. శరీరం ఒక దుస్తు లాంటిది. ఈ రోజు ఉంది, రేపు లేదు. కానీ ఆత్మ శాశ్వతం. లోపాలు దేవుడు ఇచ్చిన శిక్షలు కాదు, అవి మన బలాన్ని బయటకు తీసే పరీక్షలు. మీ లోపాలు, మీ బలహీనతలు, అవే మిమ్మల్ని గొప్పగా చేస్తాయి. ఈ ప్రపంచంలో పరిపూర్ణమైన వాళ్ళు చరిత్ర రాయలేదు, పోరాడిన వాళ్ళే చరిత్ర రాశారు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, శరీరం వంకరగా ఉండొచ్చు, పరిస్థితులు వంకరగా ఉండవచ్చు, సమాజం వంకరగా ఆలోచించవచ్చు. కానీ మీ ఆలోచనలు నేరుగా ఉంటే మీ గమ్యం కూడా నేరుగా ఉంటుంది. మీరు గెలవాలి, కానీ అహంకారంతో కాదు, సత్యంతో. మీరు ఎదగాలి, కానీ ఇతరులను తొక్కి కాదు. మీ శరీరం మీ భవిష్యత్తును నిర్ణయించదు, మీ ఆలోచనలు నిర్ణయిస్తాయి. ఒక శాపంతో మొదలై ఒక విజయంతో ముగుస్తుంది మీరు నమ్మితే. మిమ్మల్ని చూసి నవ్వే ప్రపంచం మీరు నిలబడ్డాకే నిశ్శబ్దమవుతుంది. శరీరం మిమ్మల్ని కట్టిపడేయచ్చు, కానీ జ్ఞానం మిమ్మల్ని విముక్తి చేస్తుంది. మీ జీవితం అష్టావక్ర కథ లాంటిదే. దేవుడు మీకు లోపం ఇచ్చాడు అంటే దానికి సమానమైన శక్తిని కూడా ఇచ్చాడు అని అర్థం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.